ఆడేటి నాలుగు బిడ్డలు నేర్చిన దండము నేది నేరం దండము మాది తప్పులు నీ భారము సంరక్షించేది నీ భారము శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠవాస చించమల బాబయ్య పెద్దింటి వేటగాడు పెద్ద పందుల గలవాడు శ్రీమన్నారాయణమూర్తి శంకు చక్రముల గజావతారమునందు చేత పేరూరమ్మ గర్భవాసమందు ఆరుగురు మగ సంతానం అందరికాడికి పెద్దవాడు నలమల దుర్గ వెళ్తున్నాడు నలమల నాటకుడు చెంచులు చెలిగాడు చెంచుమల బాబయ్య పెద్దింటి వేటగాడు ఆయన కన్నా చిన్నవాడు ఎగువ తిరుపతి వెళ్తున్నాడు వెంకటరమణ బంగారు గోపురముల గలవాడు శ్రీరంగపట్నం వెళ్తున్నాడు శ్రీరంగదారుడు ఆయన కన్నా చిన్నవాడు మదిలే వెళ్తున్నాడు మదిలేటి స్వామి కన్నా చిన్నవాడు అయితే కదా కంచులో వెళ్తున్నాడు కట్టురాజులో చిన్నవాడు అయితే కదా అయితే గోవిందరాజుడు ఆయన కాడికి చిన్నవాడు ఆ నరసింహస్వామి నరసింహస్వామి అయితే కదా అయితే అందరికాడికి పెద్దవాడు ఆ నల్లమల్ల దుర్గమంతా వెళ్తున్నాడు వాళ్ళు అన్నదమ్ములంతా నదులు గావించుకున్నారు నిధులు గావించుకున్నారు ఎక్కేదందుకు వాహనములు గావించుకున్నారు దిగేదందుకు దుర్గములు గావించుకున్నారు నది చూసి నిధి గావించుకున్నారంట ఆ మహానుభావులంతా కాబట్టి ఆ యొక్క నరసింహస్వామికి ఒక పక్క నల్లమల దుర్గములో పెంచల వర్గమును నిలిచినాడంట వ్యర్థమలేక అయితే ఆ యొక్క నరసింహస్వామికి బుద్ధి జ్ఞానం వచ్చినది ఆ యొక్క బుద్ధి జ్ఞానం వచ్చి పెద్దవాడైనాడు అయితే నేను సంపాదించుకోవాలి కదా మా అన్నగారంతా సంపాదించుకొని నిధులు గావించుకున్నారు నదులు గావించుకున్నారు కాబట్టి ఎక్కేదందుకు వాహనములు గావించుకున్నారు నేను గావించుకోవాలని ఆ యొక్క నరసింహస్వామి అనుకున్నాడంట అనుకొని ఆ నల్లమల దుర్గం ఎక్కి 4 దిశలా కనుబార చూస్తూ ఉన్నాడంట శ్రీమన్నారాయణమూర్తి ఎక్కడైతే నమ్మగలిగిన భక్తుడుంటాడో వాళ్లకు ఇవ్వలేని ఎరువరం ఇస్తానని ఆనాడు అనుకున్నాడంట శ్రీమన్నారాయణమూర్తి అందుకే ఇప్పుడు కానీ మనము భగవంతుణ్ణి బాగా ధ్యానించుకొని భగవంతుని మీద నమ్మకముతో మనము పని చేస్తే ఆయన కనికరిస్తాడు మనసు ఒకటి మాట ఒకటి ఉండకూడదు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి గుత్తిపేటలో గుత్తివన్నమ్మ చెట్టి మంచి ధనవంతుడు హెగాదిష్టితో చూసినాడు మహానుభావుడు ఈ యొక్క నరసింహస్వామి అయితే సాయము కావాల కదా అందరికాడికి పెద్దవాడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి ఓవలేసిన దగ్గరికి వచ్చినాడు నరసింహస్వామి ఏమన్నా నువ్వు నాకు ఒక గడియ సాయమైనట్లయితే గుడి గోపురములు గావించుకుంటా నదులు గావించుకుంటా ఎక్కేదందుకు వాహనములు గావించుకుంటానప్ప అంతేనా నువ్వు సాయం కావని అడుగుతున్నావా అయితే అని పొప్ప సాయము అయితే అన్నా ఇట్లయితే నువ్వు సాయం కాకూడదు ఎట్లా కావాలా అయితే వెరకిలి వేసుకోవాలా అమరబంధులన్నీ అమరించుకోవాలా గెద్ది బుట్టెలు సంకన పెట్టుకోవాలా కూరగొప్పులు కట్టుకోవాలా వెయ్యారు సూపులు బిడ్డకు సంకన పెట్టుకొని గెద్ది చెప్పుకుంటే వాళ్ళన్నా బెంగళూరు దామనగిరి సమీపంలో గుగ్గుళ్ళు రామశెట్టి అనే మంచి ధనవంతుడున్నాడు అలాగేనప్ప అయితే
చేస్తాను అని చెప్పి అమరబందులన్నీ అమరించుకొని ఆ యొక్క గడ్డి బుద్ధులు సంకన పెట్టుకొని ఈ యొక్క ఓవులేసు అబోబులపతి బాయికాడు అయితే గడ్డి చెప్పుకుంటూ పోతున్నా అంటే బెంగళూరు దావణగిరి సమీపానికి పోయినాడు. ఆ బెంగళూరు దావణగిరి సమీపంలో వీధి వీధి బజారు తిరుగుతూ గడ్డి చెప్పుతున్నా అంటే ఏమి చెప్పుతున్నాడు? గెద్దడగండి దొరసాన్లు సుగడగండి దొరసాన్లు గెద్దడగండి దేశమునాదే గాదమివారాను వెలసునాదే గాదము గెద్దడగండి సుగడగండి గుడిసి ఉన్నది సుద్దరగండి ఎక్కడగండి గడ్డి చెప్పుకుంటూ అయితే కదా బెంగళూరు దావణగిరి సమీపానికి పోతే గుగ్గుళ్ళు రామశెట్టి తాంబూలము నములుకుంటూ ఆ యొక్క దాళబందరం పట్టుకొని తొంగు చూస్తూ ఉన్నాడంట. వరే 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 అపర సుందరముగా ఉండాది ఇటువంటి రంగసాని నా ఇంటి ఎందు అయితే కదా అపర సుందరి నా ఇంటి ఎందు రాలవాసంగా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడంటే గుగ్గుళ్ళు రామశెట్టి మనసులో. అయితే గుగ్గుళ్ళు రామశెట్టి ఓవలేసిన స్వామి అనేది తెల్ల లక్ష్మీదేవి అనేదే తెలిసింది పాపము. అప్పుడు ఆ బోబులపతి అయితే కదా ఏమమ్మా ఏ ఊరు ఏ నగరు ఏ దేశము ఏమి చేస్తావు నాయన? నో మత్స్యసీమ బందరు నోటకు గుడిసికి నా మొగుడు కుళ్ళపిన్న పెద్ద ఏదో గెద్దు చెప్పుకొని కాలక్షేపం చేసుకొని పోదామని వచ్చిన. అయితే నీకెవరూ లేరా? లక్ష్మీదేవి ప్రవేశించలేదే, ఏమి చేస్తావమ్మా? ధనముంది, ధాన్యముంది, రొక్కముంది, తినకర్తలు లేరు కాబట్టి నీకు ఎవరు లేరు, నాకి ఎవరు లేరు, నా ఇంటి ఎందు రాణవాసంగా ఉండవచ్చు కదా అని అడుగుతాడు గుగ్గుళ్ళు రామశెట్టి. ఓ సరే అయితే మంచి సమయము. ఈ అడమ పాదము పెట్టి కడపమాన్ దాటుకొని నట్టింట్లో కూర్చుందంట. ఆ నట్టింట్లో కూర్చుంటానే గుగ్గుళ్ళు రామశెట్టిని ఏమని అడుగుతున్నాడంటే, గుగ్గుళ్ళు రామశెట్టి అయితే కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి కాబట్టి నువ్వొక పని నేనొక పని చేసుకోవాలి కదా. అయితే ఈ ధనమంతా ఎత్తుకొని ఎద్దులకు నింపుకొని ఆ యొక్క అల్లుగు 6 నెలల నాటికి అల్లుగుండు జోగన్న పేటకి ఆటికి అయితే కదా గుత్తివన్నం శక్తి జబలి వ్యాపారం వస్తున్నా. నువ్వు బేరం అడగద్దు కాబట్టి అక్కడ నీవు రొక్కమంతా ఎద్దుల మీద నింపుకొని పోనైనా 6 నెలల నాటికి అక్కడ వస్తాడు పోని చెప్తాడంట. అయితే ఆలోచన చేస్తూ ఉన్నాడు గుగ్గుళ్ళు రామశెట్టి. ఏమనైనా నీ మనసులో మర్మము చెప్పుతా, వేదములో వేదము చెప్పుతాను. నీ మనసులో మర్మం చెప్పుతా,
నీ మనసులో ఏదమో చెప్తానని. అప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవి ఏమి చెప్తున్నది అంటే, అయితే చూడముచ్చటిగా ఉండాది ఎవరికంటన్నా పడుతుంది కదా అని ఆలోచన చేస్తాండావు కదా. అయితే 7 కొట్టి నీకు లక్కముర వేసుకొని ఉక్కు బీగాలు ఊడకుండా కంచి బీగాలు కదలకుండా లక్కముర తీసుకొని పోపాన్ని. అయితే ఇట్లయితే అని చెప్పి ఆ లాస్ట్ కొట్టిని లేకేసి 7 కొట్టిని అవతల లాస్ట్ కొట్టిని లేకేసి ఉక్కు బీగాలు ఊడకుండా కంచి బీగాలు కదలకుండా వేసేసి ప్రయాణమైనాడంట గుగ్గుళ్ళు రామశెట్టి. గుత్తిపేటలో గుత్తివన్నమ చెట్టివైతే కదా మంచి ధనవంతులు 1 లక్షమెద్దు. అయితే తొలికూసికి గంటలు కట్టినాడు, మలుకూసికి గోన్లు పెట్టినాడు. ప్రయాణం అయితే ఉన్నాడంటే గుత్తిపేట నుంచి. అయితే 6 సార్లు జవళి వ్యాపారం పోయినాడు, నష్టం వచ్చింది. అయితే 7వసారి ప్రయాణమైతే ఉన్నాడంట, ఒక్కల వ్యాపారము ప్రయాణమవుతున్నాడు. విలువెలుపు దేవునికి ఈరభద్రుడు స్వామికి అయితే కదా పానక పన్నెరాలు సమరాజ్యాలు సంతర్పణలు పెట్టిస్తానని ముక్కుబడి చేసినాడంట. అదీనిగాక పదిమావరి వెళ్ళమ్మకు 7 ఏనుగుల మీద మత్స్యపలు కళ్ళు సాగుపోపిస్తానని ముక్కుబడి చేసినాడు. ప్రయాణం అయితే ఉన్నాడంటే తొలికూసిక గంటలు కట్టుకొని మలకూసిక గోన్లు పెట్టుకొని ప్రయాణం అయితే ఉన్నాడు. ఆ యొక్క పాములేకి సమీపానికి వచ్చిన తర్వాత ఎద్దు సొంగలు దొక్కుతూ ఉన్నాదంటే సాసిపన్న పడిగెత్తుకొని వరతోకమ దూగినాది. అప్పుడు ఆ యొక్క జీతబద్దగాళ్ళంతా అయ్యా గుత్తివన్నమ శక్తి ఈ యొక్క పాములేట్లో మన సాసపన్న పడిగెద్దు గోని వరతోకమ దూగిందయ్యా అంటే ఎక్కడన్నా ఈ యొక్క పాములేట్లో ఒక రాయి తెచ్చి పెట్టండప్ప సరుతోకమ దూకుతాదని చెప్తారంట జీతపత్తిగాళ్ళకు. అప్పుడు ఆ యొక్క ఎక్కడ చూసినా 4 తీసురా సొటారించినా గాని ఒక రాయి దొరకలేదంట. అప్పుడు మహానుభావుడు ఆ నల్లమల దుర్గం నుంచి మతో మాయము చేత ఆ యొక్క పాములేట్లేకి చేరుకున్నా అంటే 3 నల్లరాయి. ఎక్కువైతే మలిచేస్తాడు, తక్కువైతే పారేస్తాడు. కాబట్టి సరతూకమున దూగల్లని అనుకున్నాడంట. అక్కడ నిలిచినాడు. అదిగో ఆ యొక్క గుత్తివన్నమ చెట్టుకి దగ్గాయమని మెరుస్తూ ఉన్నాడంటే 3 నల్లరాయి. ఆ రాయిని అద్దోనప్ప అక్కడుంది రాయి. ఆ రాయిని తెచ్చి గోన్లేకి పెట్టింది నేటి వేళకు సరితూకము దూగినాడు. ఇంక ప్రయాణమైనాడు. పాములేటిలో నుంచి ప్రయాణమైతున్నాడు గుత్తివన్నమ చెట్టు. ఎట్లా ప్రయాణమైతున్నాడంటే వస్తాడు పామలేటి వస్తాడు. ఎంట వస్తాడు కరుణ కలిగిన లక్ష్మీ నారసింహుడు ఎంట వస్తాడు. స్వామి విడిచాను ఎంట వస్తాడు సగిని పెద్దల ఎంట వస్తాడు. నరసింహుడు సగిని పెద్దల ఎంబడస్తాడు.
ఎంట వస్తాడు పామాలేటి నరసింహుడు సగిని పెద్దుల ఎంబడొస్తాడు స్వామి బీడి గెద్దుల ఎంట వస్తాడు పామాలేటి నరసింహుడు సగిని పెద్దుల ఎంట వస్తాడు వస్తాడు పామాలేటి నరసింహుడు సగిని పెద్దుల ఎంట వస్తాడు చిత్రావతినే స్వామి విశాను వెలుగొట్టినే స్వామి చేరబయ్యేను బీడి గెద్దుల ఎంట వస్తాడు పామాలేటి నరసింహుడు సగిని పెద్దుల ఎంట వస్తాడు స్వామి విశాను ఎరిసెల్వినే స్వామి చేరాను బీడి గెద్దుల ఎంట వస్తాడు పామాలేటి నరసింహుడు సగిని పెద్దుల ఎంట వస్తాడు అప్పుడు విజయదాయక ఎరిచంద్రుడికి వేయేటి వేళకు రైరాత్రైనాది అక్కడ బుద్ధివన్నమ చెట్టి జీతి బతిగాళ్ళకు చెప్తున్నాడంటే ఏమి చెప్తున్నాడంటే ఏనుగు మూడు డేరాలు కొట్టించండి బాల్ప మంచము పచ్చ జబాజే పరసండప్ప నేను పడక్క తీరల్లన్నాడంట ఆ యొక్క బుద్ధివన్నమ చెట్టి జీతి బతిగాళ్ళు ఏం చేసినారంటే ఆ యొక్క ఏనుగు మూడు డేరాలు కొట్టించి నాలుగు పక్కల 4 కాందీలు పెట్టించి పచ్చ జబాజి మీద పడక్క తీరినారంట గుత్తివన్నమ చెట్టి అప్పుడు గోన్లన్నీ దింపుతున్నారంట వన్నికల చెమెద్దు గోన్లన్నీ దింపుతూ ఉంటే గోనులో ఉండే నల్లలాయి అయితే కదా ఎగిరిపోయి సర్రమాని పొట్టు దగ్గరికి మొదటి కూర్చున్నాడంటే మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి ఆ యొక్క గుత్తివన్నం చెట్టు అనుకుంటూ ఉన్నాడంట ఏమరా ఇది గోన్లో నల్లరాతికి కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా కన్నులు ఉన్నాయా ఏమరా ఇది అని ఆలోచన చేస్తూ ఆ ఏనుగు మోర డైరా కిందికి ఆలోచన చేస్తూ పన్నకున్నాడంట తాంబూలము నమలుకుంటా అప్పుడు ఆ యొక్క స్వామి నరసింహస్వామి ఏమని బొల్లు నామాలు పెట్టుకొని ఆ యొక్క ఏనుగు మోర డైరా కిందికి తొంగు చూస్తూ ఉన్నాడంట మహానుభావుడు శ్రీమన్నారాయణమూర్తి అప్పుడు గుత్తివన్నం చెట్టు అనుకుంటున్నాడంటే ఏమనుకుంటున్నాడు ఈ యొక్క ఎరిచంద్రుడిలో ఏమో దాసిరి దైవమేమో ఉండవచ్చు కదరా అని అందుకే కోనేటికి పైన దాసిరుల సత్రాలు ఉంటాయి ఇప్పుడు అప్పుడు ఏమో దాసిరి దైవం ఏమంటివి దాసిరి దయాన్ని కాదప్పా నీ గోను వరతోకమున వచ్చిన ఆ యొక్క పాములేటి నరసింహనప్ప నేను అంటే ఏమి అట్లా చెప్తావు వచ్చే పోయే తెడింగ్ బాల మీరు వచ్చే పోయే దారిలో 180 రాళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందులో నీవు ఒక రాయి అని అనేటి వాళ్ళకు ఇదిగో నీ మనసులో మర్మము చెప్పుతా వేదములో వేదము చెప్తా మన చెప్పు సార్ ఇట్లయితే చెప్పను ఇదిగో ఈ యొక్క జమ్ములంక మడుగులో ముంచి స్నానము చేయి చక్కటి నామము చక్కగా అవతరించు నామకేళము నైవేద్యముల చేత కావించినట్లయితే నీ మనసులో మర్మం చెప్తా వేదములో వేదము చెప్తానన్నాడంట అప్పుడు ఓహో అని ఆ కదిరిపోనేరు జమ్ములంక మడుగుంటే ఆ కదిరిపోనేరులో జమ్ములంక మడుగులో ముంచి స్నానము చేసి చక్కటి నామము చక్కగా అవతరించి నామకేళము నైవేద్యము ధూప నైవేద్యముల చేత కావించినాడు కావించేటి వేళకు అప్పుడు చెప్పుతున్నాడంట నరసింహస్వామి
జవలి వ్యాపారం వస్తువే, 7సారి ఒక్కల వ్యాపారం వచ్చినావు, నష్టం వచ్చింది. మీ ఇలువెలుపు దేవునికి వీరభద్ర స్వామికి పానక పన్నెరాలు సమారాజ్యాన్ని పెట్టిస్తానని మొక్కుబడి చేసి ఉండలేదేమరా? పుట్టువన్నము చెట్టు నేను చూసి ఉండలేదేమరా? అదీనుగాక మీ పెద్దబావరి ఎల్లమ్మకు 6 దేవతకి 7 ఏనుగుల మీద మచ్చ పొడవు కళ్ళ సాగు ఓపిస్తానని మొక్కుబడి చేసి ఉండలేదేమరా? నేను చూసి ఉండలేదేమరా? గుర్తివన్నము చెట్టు అనేటి వేళకు శ్రీమన్నారాయణమూర్తి విలువెలుపు దేవుని కన్నా పలవెలుపు దేవుడే నా పాల్చి ఉన్నాడని అప్పుడు ఆ గుర్తివన్నము చెట్టు సాగలిపడి దండం పెట్టుకున్నాడంట శ్రీమన్నారాయణ.
మీరు పక్క